అట్లా అంటే మళ్ళీ కావాలి కంప్యూటర్ ఏంటి కదా ఉల్లిగడ్డలను నూనెలో వేయించబడి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అక్కడ అసలు కావద్దు మరి అక్కడ వేయించకూడదు కొద్దిగా లైట్గా అదే కదా మరి ఇలా వేయించకూడదు అలాగే మన పిచ్చి చికెన్ నిమ్మకాయ రెండు ముక్కలు పెరుగు అంతే అలాగే ఇది రాకపోతే ఇది ఎవరికి చేస్తున్నావు చిప్పలపల్లి వేరే ఊరా కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర పచ్చ బాదం ఆకు బగారాకు దాల్చిన చెక్క చిన్న వేసుకోవాలి చిన్న అనుకొని లవంగాలు 3 4 సాజీరా ఏంటి అవి సాజీరా జీరా కదా సాజీరా జీరా వేరు సాజీరా వేరు ఇలాచి ఎన్ని వేసుకోవాలి 4 5 ఎంతకు కిలో పసుపు ముందుగానే ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని దాంట్లో ఆనియన్స్ వేయించుకోవడం బెటర్, ఎందుకంటే దానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి. కాకపోతే దాన్ని అంత ఎక్కువ వేయించకూడదు, నార్మల్ కలర్లో కొంచెం కలర్ చేంజ్ కాగానే తీసేసుకోవడం బెస్ట్. మినిమం ఒక 10 to 15 minutes టైం పడుతుంది దానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందుగా చేసుకోవడం బెటర్. టేస్టింగ్ సార్ ఏంటి టేస్టింగ్ సార్ ఇది అడిషనల్ ఏంటి స్టార్ పువ్వు ఏంటి స్టార్ పువ్వు చూపించాను మంచి చూపి కెమెరా కొన్ని ఎక్కువ తీసి చూపి తర్వాత అలా వేసుకుందాం. ఇలాచి పౌడర్ ఇలాచి వేసినాం కదా ఎందుకు ఇలాచి వేసి హోల్ గరం మసాలా దాల్చిన పొడి ఎంత కిలోకు టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి కిలోకి 3 టేబుల్ స్పూన్లు 3 టేబుల్ స్పూన్ సాల్ట్ కలిసిందా దాంట్లో వితౌట్ సాల్ట్ బాగుంటుంది కారం. రుచికి సరిపడా కూడా సాల్ట్ ఎట్లా తెలుస్తుంది రుచికి సరిపడా? రుచి చూడాలి, తక్కువ ఉంటే మళ్ళీ ఎట్లా వేసుకోవాలి? అలా పెరిగేసి కలుపుతావు కదా కొత్తిమీర పేస్ట్ కొంచెం సరిపోతుంది అది సాల్ట్ ఒక స్పూనా టేబుల్ స్పూనా బ్రౌన్ ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్ ఇది షేడ్ అయితే అండి కొంచెం టేస్ట్ డిఫరెంట్ అయితే డిఫరెంట్ అయితే కేజీకి ఎన్ని ఆనియన్స్ వస్తావు అన్న? వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఎంత వీలైతే అంత కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ ఏంటంటే కొంచెం ఎక్కువ వేగినాయి, అంత అవసరం లేదు. అవి ఎక్కువ వేయడం వల్ల చేదు అవుతుంది. కొంచెం బయటకు వెళ్ళడం వల్ల వేరే అన్న చూసుకున్నాడు, తెలియదు అతనికి కొత్తగా.
ఇలా మంచిగా కలుపుకున్నాక ఒక కొంచెం డిఫరెంట్ టేస్ట్ కనబడుతుంది. ఇప్పుడు దీని ఏదైనా కలర్లో వచ్చేస్తుంది అది. మన హోటల్లో చేసుకున్న ఫ్రై ఎలా చేస్తారో అలా ఉంటుంది. ఎసరు వందాల లేదు, ఇష్టం పెట్టుకోవచ్చు, ఎక్కువనే పెట్టుకోవాలి. మంచిగా రైస్ తీసాం కాబట్టి. బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి ఎంత తీసుకోవాలన్న అవి? ఏవి 2-3. కొద్దిగా అల్లం వెల్లిగడ్డ. అల్లం పేస్ట్ వేసుకోవాలి దాంట్లో. ఓకే. ఎన్ని నిమిషాలు ఉండాలి అట్లా? ఇంకా ఎదురు వచ్చేదాకా ఎంత టైం అయిందన్న ఇది పెట్టి? 10 నిమిషాలు పట్టిందని చూసుకుంటారు. ఇక మనం ఎసరు చూసుకోవాలి అంతే. ఎంత పెరుగు అన్నది? ఎంత, ఎన్ని గ్రామ్స్? 200 grams. ఎంత కేజీ. కేజీకా? సరిపోతుంది. 3 kg 2 ప్యాకెట్. బిర్యానీ తింటే ట్యాగ్ చేద్దాం. అన్నాను కేజీ తక్కువ వచ్చినాయి పెరుగు. ఏం పెరుగు? కరీంనగరా? కరీంనగర్ పెరుగు కావాలి. కరీంనగర్. కొంతమంది ఏం చేస్తారంటే ముందే పెరుగు కూడా ముందే కలిపేస్తారు. అలా కలపద్దు. అలా కలిపితే ఏంటంటే ముక్కలకు మనం ఏవైతే ఐటమ్స్ వేస్తామో అవి అంత మంచిగా పట్టదు అన్నట్టు. అందుకే కొంచెం టైం తీసుకున్నాక తర్వాత పెరుగు కలుపుకోవాలి. ఫస్ట్ ఏవైతే అవి ఐటమ్స్ వేసామో అవి కలుపుకున్నాక తర్వాత పెరుగు కలుపుకుంటే మంచి టేస్టీగా వస్తుంది. ముక్కలు కూడా మంచిగా పడుతుంది, మంచి కలర్ వస్తుంది. తింటే కూడా అయిపోయినాక చాలా బాగుంటుంది. పీసులు తినద్దు, జస్ట్ టేస్ట్ చేయాలి. నీకోసమే. అది నీకోసం అంటే కుదురుతుంది, నాకు కాదు. టైమింగ్స్ పెడితే దండ దండ వాళ్ళకు కూడా పని తగ్గుతుంది. తొందరగా పోతారు ఇంటికి. ఇట్లా పట్టాను ఇట్లా రొట్టె వేసుకోవాలి. రైస్ మంచి సెలెక్టెడ్ బిర్యానీ రైస్ బాస్మతి. అందులో సగమే పడుతుందంట వేసిందంట. ఇప్పుడు ఇది అయినట్టే, మరుగుతున్నట్టే. ఎంత పర్సెంట్ ఉడికించుకోవాలి? 60. ఫస్ట్ ఒక్కొక్క మెత్ కంటే కష్టం, కానీ కొంతవరకు అయితే తెలుస్తుంది. మెతులు అటు ఇటు పోతే ఏం చెప్పలేను. అదే 1 కిలో అందాజ చూడాలి కదా. ఎంత పర్సెంట్ అనేది? 60%. 60%. ఫస్ట్ లేయర్ ఏంది? నీకు వేయం మొత్తం వేస్తా. టైం నీకు ఉడకాలి, అది ఉడికినాక వేస్తావా? కొంచెం పర్సెంట్ ఉడికినాక ఫస్ట్ లేయర్. ఒక 40% ఉడకాలంటారు నాకు తెలిసి. అంతేగా? 60 అయితే కాదు, అది ఉడకలే మొత్తం. 40% ఉడుకుతుంది. సెకండ్ లేయర్. గాలి మాత్రం మంచిగా ఉందన్న. ఎన్ని లేయర్లు? మొత్తం 3 వేస్తామా? లాస్ట్ లేయర్.
వాటర్ లైట్గా ఎడ్జిల్లో పోస్తూ ఆయిల్ కలర్ ఫ్రైడ్ ఆనియన్ కొత్తిమీర లైట్గా పుదీనా పుదీనా ఆప్షన్ అంటే వేసుకోవాలని ఏం లేదు. ఎటు పోతుంది ఇక అలాగే లాగా ఎటు పోతుంది ఎటు ఇంత వెయిట్ పెట్టినాకుంటుంది అది. ఏం కదా అన్న అది ఏం కాదు. ప్లాస్టిక్ కదా. హై ఫ్లేమా? ఇప్పుడు ఏం చేసినాను? వాటర్ ఉందా లేదా అని చెక్. ఇప్పుడు అయింది. మొత్తం వీడియో తీసిన.